ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ప్రస్తుతం పెళ్ళిళ్ళు తర్వాత అయితే గనుక జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మగవాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం తెలివైన నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. పరిస్థితులు అలా ఉండడం వల్ల ఇంకా వాటిని తెలివైన నిర్ణయాలనే అనుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్‌గా నిన్ను డ్రమ్‌లోనే ప్యాక్ చేస్తా అంటూ షాక్ ఇచ్చిన భార్య, భర్త తెలివిగా ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. విషయం ఏంటని చూస్తే ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షహర్‌లో ఓ భర్త తన భార్య మొబైల్ ఫోన్‌లో చూసిన మెసేజ్‌తో అతడు వెన్నులో వణుకు పుట్టేలా చేసింది. తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఏకంగా తన భార్యను ఆమె ప్రియుడితో వెళ్ళిపోవడానికి అంగీకరించిన ఓ వింత భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. యూపీకి చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తికి తన భార్య ప్రవర్తనపై గత కొంతకాలంగా అనుమానం ఉంది. ఆమె తరచూ తనతో గొడవ పడుతూ ప్రియుడి దగ్గరికి వెళ్ళిపోయేదని అతడు ఆరోపిస్తున్నాడు. గత ఏడాది జూలైలో తన 6 నెలల పసిబిడ్డను వదిలేసి మరి ఆమె వెళ్ళిపోయిందని ఆయన అయితే చెప్తున్నాడు. రాజ్ కుమార్ తన భార్య ఫోన్ లాక్కొని చెక్ చేయగా అందులో అతనికి దెమ్మ తిరిగిపోయే విషయాలు కనిపించాయి. ఫేస్బుక్లో కొన్ని హత్య ఉదంతాలకు సంబంధించిన పోస్టులు ఉండటమే కాకుండా నీలిరంగు డ్రమ్ము, సిమెంట్ అనే క్యాప్షన్లతో తన ఫోటోలు ఉండడాన్ని గమనించాడు. నిజానికి ఇది గత ఏడాది మీరట్లో జరిగిన ఓ దారుణ హత్యను గుర్తు చేస్తోంది. 2025 మార్చిలో ముస్కాన్ అనే మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపి బాడీని ముక్కలుగా కోసి సిమెంట్ నింపిన నీలిరంగు డ్రమ్లో దాచిపెట్టింది. రాజకుమార్ భార్య కూడా సరిగ్గా అదే ప్లాన్ చేస్తుందని అతనికి అర్థమైంది. గొడవ జరిగిన ప్రతిసారి నిన్ను కూడా డ్రమ్లో ప్యాక్ చేస్తానంటూ ఆమె బెదిరించేదని రాజకుమార్ వాపోయాడు. సో అతడు ఇటువంటి పరిస్థితుల్లో సంచలన నిర్ణయం అయితే తీసుకున్నాడు. ఆమెకు నేనంటే ఇష్టం లేదు, కనీసం వంట చేయదు, బట్టలు కూడా ఉతకదు, పసిబిడ్డను కూడా సరిగా చూసుకోదు, ఫోన్ లాక్కున్నందుకు నన్ను నా 3 సోదరులను కూడా చంపేస్తానని బెదిరించిందని రాజకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల సమక్షంలో జరిగిన కౌన్సిలింగ్లో కూడా ఆమె తన ప్రియుడితోనే ఉంటానని తెగేసి చెప్పింది. ఇంకా తన ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన రాజకుమార్ ఆమె ప్రియుడిని పిలిపించి మరీ ఆమెను పంపించి వేశాడు. తన ప్రాణాలు పోతే తన బిడ్డ అనాథ అవుతుందని భావించి ఆమె ప్రియుడిని పిలిపించి మరీ తన భార్యను అతనితో పంపించేసి గండం గడిచిందంటూ ఊపిరి పీల్చుకున్నాడు. సో ఇది ఒక విధంగా చూస్తే తెలివైన నిర్ణయం అనే అనుకోవాల్సి ఉంటుంది. అతని నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.